తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నిడమరు మండలం అడవికొలను గ్రామంలో సీతా సమేత కోదండ రామచంద్రస్వామి ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వాడపల్లి అనంత పద్మనాభాచార్యులు శశికాంత్ ఆచార్యుల బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు చక్రవర్తుల సుబ్బారావు పర్యవేక్షణలో ఆలయం కమిటీ సభ్యులు గ్రామస్తులు ఆధ్వర్యంలో పట్టాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, గన్ని వీరాంజనేయులు, పరిసర ప్రాంత ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలన్నారు. పట్టాభిషేకం నిన్న కళ్యాణ మహోత్సవాన్ని అలాగే యజ్ఞ యాగాదుల్ని గ్రామం అందరూ కూడా గత 4 రోజుల నుంచి ఎంతో వైభవంగా అంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, గ్రామ ప్రజలందరూ కోరుకుంటా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ శ్రీరాముని దయ వల్ల అందరూ సస్యశ్యామలంగా అందరూ అష్టైశ్వర్యాలతో దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ వీళ్ళు గత 100 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా శ్రీరాముని కళ్యాణం చేస్తూ అలాగే రథోత్సవాన్ని కూడా చేస్తూ ఎంతో వైభవంగా అంటే గ్రామ ప్రజలందరికీ కూడా పూర్తి నమ్మకంతో ఆ దేవుని ఆశీస్సులతోనే ఈరోజు ఈ గ్రామం ఇంతలా అభివృద్ధి పరచడంలో కానీ అందరూ మేము కూడా సుఖ సంతోషాలతో ఉన్నామంటే ఆ భగవంతుని యొక్క దయాన్ని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ శ్రీరాముడు సుఖ సంతోషాలని అష్టైశ్వర్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి భగవంతుడి సేవలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే మరి దానికి ప్రధానంగా చెప్పుకునేటువంటి గ్రామంలో ఒక గ్రామం అయితే అడవికొలను గ్రామం. అటువంటి అడవికొలను గ్రామంలో ఈ గ్రామంలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఏదైతే అడవికొలను గ్రామంలో ఇక్కడ రాముల వారి యొక్క ఏదైతే మనకి విగ్రహాలు వచ్చి 100 సంవత్సరాలైనటువంటి పూర్తయినటువంటి సందర్భంలో ఆ కుటుంబం ఎవరైతే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఇచ్చినటువంటి పెద్దలు ఉన్నారో బద్రిరాజు గారు, ఆ బద్రిరాజు గారి యొక్క కుటుంబం ఈ గ్రామ పెద్దలు ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి యొక్క శ్రీరాముని సేవలో తరించేటువంటి భక్తులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాముల వారికి పట్టాభిషేకం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు వచ్చినందుకు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ యొక్క శ్రీరాముని రామలక్ష్మణులు ఎవరైతే వారు కానీ సీతాదేవి కానీ ఆంజనేయ స్వామి కానీ వారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలు ఈ గ్రామ ప్రజల మీద ఉండి ఈ గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండేలాగా రాముల వారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ఏలూరు జిల్లా భీమడోల్లో శివకేశవుల కళ్యాణ మహోత్సవాలు ఒకే వేదికపై ఒకే ముహూర్తానికి కనుల పండుగ జరిగాయి. రాత్రి భీమడోలు మండపాల వద్ద అలంకరించిన కళ్యాణ వేదికలపై శ్రీ భీమేశ్వర స్వామి పార్వతీదేవి కళ్యాణం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ముందుగా శివకేశవులను అమ్మవార్లతో కలిసి గ్రామోత్సవంగా తీసుకెళ్లగా భక్తులు హారతులతో స్వాగతం పలికి భక్తిభావాన్ని వ్యక్తపరిచారు. అనంతరం శాస్త్రోక్త క్రతువులతో అర్చకులు బృందావనం, శేషా భట్టాచార్యులు, కాళ్లకూరి ఉమా విజయశంకర శర్మ బృందాలు కళ్యాణ తంతును ఘనంగా నిర్వహించారు. మనందరం కూడా పాల్గొవాలంటే తంత్రజో వేదాన్
సహజం పురస్తాత్ మనుష్యభద్రజం ప్రతిమంచ సభ్రంజక్లోపభేదం బలమస్తు విఘ్నోర్చిత బాధాయ లక్ష్మీనాథాయ గణపవరం మండలం పిప్పర జడ్పీ హైస్కూల్ 1976-77 10th బ్యాచ్ పూర్వ విద్యార్థులు 49 ఏళ్ల అనంతరం పిప్పర కళ్యాణ మండపంలో ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో సుమారు 50 మంది పాల్గొని చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తమకు విద్యాబోధన చేసిన తెలుగు ఉపాధ్యాయురాలు సుబ్బలక్ష్మిని ఘనంగా సత్కరించి ఆశీస్సులు పొందారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేసి స్నేహితులంతా కలిసి ఆడి పాడుతూ సందడి చేశారు. వివిధ రంగాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నవారు ఒకే వేదికపై చేరడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఎన్ని సంవత్సరాల తర్వాత కలవడం వల్ల అసలు కలిసే ఉన్న దూరంగా ఉండేవాడు. అలా కాకుండా 49 సంవత్సరాల అందరూ కూడా అంత అక్కడిలాగా అన్నదమ్ములాగా తోటి సోదరులాగా ఉండి చాలా చాలా అంతపడ్డం మేము వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా బాగా చేశారు. సక్సెస్ అయ్యింది. చాలా బాగా జరిగింది. 76-77 మేము 10th క్లాస్ చదువుకున్నాము. ఆ బ్యాచ్ అందరినీ ఇప్పుడు కలవడం, ఈ ఆత్మీయ సమ్మేళనానికి పెప్పర్ వచ్చి కలవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇప్పుడు ఇలాగే కలవాలనేసి వీళ్ళ కలిసి అంత ఆనందంగా పంచుకోవాలని 1977 పూర్వ విద్యార్థుల సమావేశం 49 సంవత్సరాల తర్వాత వాతావరణం జరిగింది. విద్యార్థులంతా కొంతమంది హైదరాబాద్లోను, అలాగే తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో తెలియనటువంటి వాళ్ళంతా ఇతర రాష్ట్రాల్లోనూ అందరూ వచ్చి ఈరోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సుదీర్ఘ కాలం తర్వాత కలుసుకున్నందుకు అందరూ ఆనందోత్సవాలతో ఈ పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనాన్ని చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందకరంగా జరుపుకున్నారని విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సీబీఐ మాజీ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఆయన సందర్శించారు. అనంతరం 10వ తరగతి ఇంటర్ విద్యార్థులతో మమేకమై పలు సూచనలు సలహాలు అందజేశారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు పట్టుదలతో చదివి పరీక్షలు బాగా రాయాలని అన్నారు. పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. ఇది ఇంకెప్పటికీ మీరు మర్చిపోలేరు. ఆ పాఠం గురించి మీరు డెవలప్ చేయాల్సిన ఫస్ట్ క్వాలిటీ. రెండవది రాసు సెకండ్ క్వాలిటీ మీరు డెవలప్ చేసుకోవాల్సింది. టీచర్లకు ఎందుకు గుర్తుంటాయి? ఇప్పుడు నేషనల్ సైన్స్ డే అనగానే మేడం చెప్పడం మొదలుపెట్టాం, స్కాటరింగ్ లైటింగ్ అని. టీచర్లకు ఎందుకు గుర్తుంటాయి అంటే వాళ్ళు మీకు చెప్తారు కాబట్టి. మనకు తెలిసింది ఎవరికైనా చెప్తుంటే అది మనకు పర్మనెంట్గా గుర్తుంటుంది. కాబట్టి మీరు చేయాల్సిన రెండవ పని ఏంటంటే మీరు కూడా టీచ్ చేయాలి. ఇది రాసుకోండి. రామన్ అదే చేసేవాడు, సివి రామన్. తను నేర్చుకున్న పాఠాన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు. దానివల్ల అది ఎప్పటికీ పర్మనెంట్గా ఆయన గుర్తుండిపోయింది. ఇది రెండవది. మూడవది మీరు చేయాల్సింది, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు, పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు, రాబోయే కాలం అంతా కూడా పోటీ ప్రపంచం. ఐఐటికి వెళ్ళాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి? జేఈ మెయిన్ రాసిన తర్వాత జేఈ అడ్వాన్స్ రాయాలి. డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎగ్జామ్ రాయాలి, నీట్ ఎగ్జామ్ రాయాలి. అదే మీరు
ఆర్మీలోకి, నేవీలోకి, ఎయిర్ ఫోర్స్లోకి జాయిన్ అవ్వాలంటే ఏం ఎగ్జామ్ రాయాలి? వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. విజయవాడలో మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. జస్టిస్ సిటీలో అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తామన్న సీఎం చంద్రబాబు. సుప్రీంకోర్టు సీజే సూర్యకాంత్ కు గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు. సీఎం, హైకోర్టు సీజే, డిప్యూటీ సీఎం, సుప్రీం న్యాయమూర్తుల హాజరు. రాజధాని అమరావతి నిర్మాణాలు వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలి. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించిన మంత్రి నారాయణ. రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెట్టారన్న సజ్జల. తక్షణమే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు తిరిగి ప్రారంభించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.